హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, ఈ యొక్క అమరావతిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి అన్న దాని మీద అయితే వీడియోలో క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో చాలా మంది కూడా ఈ యొక్క డ్రోన్ విజువల్‌తో షూట్ చేయన్నా మొత్తం ఒకసారి మాకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అమరావతిలో ఎలా జరుగుతుంది ఏంటన్న దాని మీద అయితే అడిగారనమాట. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ యొక్క డ్రోన్‌తో అయితే షూట్ చేస్తున్నానండి. మొత్తం స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి స్టిల్ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ వరకు కూడా క్లియర్‌గా కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేది యూట్యూబ్ అనేది కొంతమంది అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తుంది స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ అండి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ గడ్డలు అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇటు సైడ్ పిల్లర్స్ 2 పిల్లర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి గడ్డలు అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఇది దాదాపు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి 128 మీటర్లు అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే అమరావతికి యొక్క స్టీల్ బ్రిడ్జ్ గుండా అయితే వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం కరకట్ట రోడ్ నుంచి అయితే వెళ్తున్నామండి. సో చూడొచ్చు అదంతా కూడా మన కృష్ణా నది అనమాట. దాని పక్కనే ప్రకాశం బ్యారేజ్. ఎగ్జాక్ట్‌గా ఒక 200 మీటర్స్ ఫ్రంట్ రాగానే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చు అది కృష్ణా నది నుంచి ఈ యొక్క కాలువ గుండా ఉండవల్లి వైపు అయితే ప్రవహిస్తున్న బ్రిడ్జ్ కాలువ మీద అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఎందుకంటే కరకట్ట రోడ్ చాలా చిన్నదండి. ఇప్పుడు ఏంటంటే సిఆర్‌డీ బిల్డింగ్ ఓపెన్ అయిన కాడి నుంచి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానీ ఇవన్నీ కూడా వెళ్ళడం వల్ల చాలా రద్దీగా ఉంటుందన్నమాట ఆ రోడ్డు. అలాగే చాలా చిన్నది కూడా. సో అందువల్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ త్వరగా కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి స్టీల్ గడ్డర్లు అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనమాట పైన. దానికి సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయండి. ఒక స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన అన్నీ కూడా గడ్డర్లు, స్టీల్ గడ్డర్లు ఇవన్నీ కూడా రావడం జరిగింది. అలాగే మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మనకు ఇక్కడైతే కనెక్ట్ చేస్తారండి. ఇక్కడ మనకు ఇలా టర్న్ అయింది చూడండి రోడ్డు. ఎగ్జాక్ట్‌గా అక్కడైతే కనెక్ట్ చేస్తారనమాట. అక్కడ కూడా మనకు బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్‌గా మనకు ఇక్కడి నుంచి ఫేజ్ 3 వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 వర్క్స్ అనమాట. చూడండి మొత్తం కూడా 3 దగ్గరల ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అవతల కార్నర్‌లో ఒకటి, యువతల కార్నర్‌లో ఒకటి, మిడిల్‌లో ఒకటి. మిడిల్‌లో అయితే ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఇప్పుడు అవతల వైపు, యువతల వైపు అయితే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్‌గా ఇక్కడైతే కనెక్ట్ చేస్తారండి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌నైతే. మీకు స్ట్రెయిట్ ఇక్కడి వరకు స్టిల్ ఈ బ్రిడ్జ్ వరకు వచ్చేది ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అనమాట. యాక్చువల్‌గా ఒక సీడ్ యాక్సెస్ రోడ్‌ని 3 ఫేజ్‌లుగా అయితే డెవలప్ చేశారండి. ఫేజ్ 1లో ఏందంటే దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు, ఫేజ్ 2లో ఏందంటే వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకైతే ఉంటుంది. ఫేజ్ 3లో ఉండవల్లి నుంచి మణిపాల్ అంటే NH-16 వరకైతే కనెక్ట్ చేస్తారనమాట. ప్రస్తుతం మనకు ఇక్కడి నుంచి ఫేజ్ 3 వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. స్ట్రెయిట్ మీరక్కడ క్లీనింగ్ చూస్తున్నారు చూడండి. ఇటుక ఇల్స్ ఉన్నాయండి. ఆ ఇల్లు అవతల మొత్తం నీట్‌గా క్లియరెన్స్ చేసుకున్నారు చూడండి. అదంతా కూడా స్ట్రెయిట్ ఇక్కడి వరకు ఫేజ్ 2 వర్క్స్ అనమాట. ఇక్కడి నుంచి మొత్తం ఫేజ్ 3 వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించి. ఇది ఇక్కడ కూడా మనకేందంటే స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన బ్రిడ్జే వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక 300 మీటర్స్ బ్రిడ్జ్ అయితే రాబోతుందనమాట. దానికి సంబంధించి ఇప్పుడు ఫైలింగ్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి. ఇది బ్యాంక్స్ అండి. అన్ని బ్యాంక్స్ కూడా మనకు ఈ ఏరియాలోనే రాబోతుంది. ఉద్దండ రాయనపాలెం దగ్గరండి ఇది. అలాగే ఎన్-10, ఎన్ ఎన్-9 రోడ్డు మధ్యలో ఉంటుంది. ఈ యొక్క బ్యాంక్స్ అన్నీ కూడా. ఊరొచ్చి ఉద్దండ రాయనపాలెం దగ్గరైతే ఉంటుందండి. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క బ్యాంక్స్ అన్నిటికి సంబంధించి సాయిల్ టెస్ట్ అయితే జరుపుకుంటున్నారు. మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకు కెనరా బ్యాంక్‌కి సంబంధించిన సాయిల్ టెస్ట్ అయితే చేసుకుంటున్నారండి. రీసెంట్‌గానే మనకు 3 డేస్ బ్యాక్ ఎస్‌బీఐకి సంబంధించిన సాయిల్ టెస్ట్ కూడా జరుపుకున్నారు. అలాగే ఇక్కడ కోస్టల్ బ్యాంక్‌కి సంబంధించిన సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఒక 1 మంత్ బ్యాకు. రీసెంట్‌గా అట్ టైమ్స్‌లో ఎస్‌బీఐ అలాగే ఇప్పుడు కెనరా బ్యాంక్ అయితే సాయిల్ టెస్ట్ అయితే జరుపుకుంటున్నారనమాట. సో, చూడొచ్చు ఈ ప్లేస్ అంతా కూడా ఈ యొక్క బ్యాంక్స్ అయితే రాబోతున్నాయండి. చూడొచ్చండి ఇదంతా కూడా. ఇది ఎస్‌బీఐదండి. ఎస్‌బీఐ మనకు 3 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారనమాట. దానికి సంబంధించి వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు కంటైనర్‌లు అవన్నీ కూడా వచ్చున్నాయి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నదొచ్చేసి క్వాంటమ్ వ్యాలీ అండి. మనకు రీసెంట్‌గానే భూమి పూజ కూడా చేయడం జరిగింది మన బాబు గారైతే. ప్రస్తుతం ఏందంటే ఇక్కడ ఫైలింగ్ వర్క్స్‌తో పాటు డీప్ తవ్వకాలైతే జరుగుతున్నాయి. ఇది మనకు 1G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక క్వాంటమ్ వ్యాలీని మన అమరావతిలో అయితే కట్టబోతున్నారనమాట. అందుకే వితిన్ 1 ఇయర్‌లో కంప్లీట్ చేసుకునే విధంగా అయితే టార్గెట్ పెట్టుకున్నారండి. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏందంటే ఇక్కడ డీప్ తవ్వకాలతో పాటు ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఇక్కడ కూడా చేంజ్ వితిన్ మనకు 1 మంత్‌లోనే నెక్స్ట్ లెవెల్ ఇక్కడంతా కూడా చేంజ్ అవన్నీ కూడా అయిపోయినాయన్నమాట. అక్కడ చూడొచ్చు మీరు మిడిల్‌లో ఫైలింగ్ వర్క్స్ కూడా జరిగున్నాయి చూడండి. అలాగే ఇదంతా కూడా డీప్ తవ్వకాలండి.
చూస్తున్నారు గదా! ఇది ఎగ్జాక్ట్‌గా ఇది గూడా ఉద్దండరాయనిపాలెం దగ్గరే ఉంటుందండి. బ్యాంక్ నుంచి ఒక 300 మీటర్స్ ముందుకు రాంగానే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుంటాయి. ఫ్రంట్ ఉన్నది సీడ్ యాక్సెస్ రోడ్ అండి. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొనైతే కట్టబోతున్నారండి. ఎందుకంటే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో అయితే కట్టబోతున్నారు. అలాగే డిజైనింగ్‌లో కూడా ఎక్సలెంట్‌గా ఉందని, ఎక్స్ట్రార్డినరీగా ఉందనే చెప్పుకోవాలి. చాలా మందిని కూడా ఈ యొక్క డిజైనింగ్ అయితే ఆకర్షిస్తుందనే చెప్పుకోవాలి. మీరిక్కడ చూడొచ్చండి. అది ఏపీసీఆర్‌డీ బిల్డింగ్. అది మనకు ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా పర్మనెంట్ గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట అది. ఇటు సైడ్ ఉన్నవన్నిటి కూడా బ్లాక్స్ అనమాట. అంటే ఒక్కొక్క బ్లాక్‌లో ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ అయితే ఉంటుంది. రియల్ ఎస్టేట్‌కి సంబంధించి, స్వచ్ఛాంధ్రకి సంబంధించి బ్లాక్స్‌కైతే ఆ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. చూడొచ్చండి ఎలా ఉందో. ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అనమాట ఇది. ఇంకా నైట్ విజువల్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదండి. అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను. సో, ఇది కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వర్కింగ్ అంతా కూడా ఇక్కడి నుంచి జరుగుతుంది. అసలు లోపలైతే ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందండి. ఒక ప్యాలెస్ లాగా ఉంటది లోపలైతే మాత్రం. ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఈ విధంగా ఉండడం ప్రపంచంలోనే నాకు తెలిసి మన ఇండియాలోనే ఇదే మొట్టమొదట అనుకుంటా. ఆ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి. మొత్తం 6 టవర్స్ అయితే ఉంటాయి. 12 టవర్స్ సారీ. ఎమ్మెల్యేలకి 6 టవర్స్, ఎమ్మెల్సీకి 6 టవర్స్ అయితే ఉంటుంది. అన్నీ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అంతా కూడా ప్రతి ఫ్లోర్ కూడా 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఒక్కొక్క టవర్‌కి 24 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రస్తుతం మీరు చూడొచ్చు. ఈ యొక్క 12 టవర్స్‌కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. లోపలేందంటే ఫైర్ సేఫ్టీ వర్క్స్, పవర్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే లిఫ్ట్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే మనకు ఈ యొక్క పార్కింగ్‌కి సంబంధించి పెయింటింగ్ వర్క్స్, క్లీనింగ్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయండి. మేజర్‌గా ఏందంటే ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రిమైనింగ్ ఏదైతే బిల్డింగ్ కంప్లీట్ అయిపోవాలో 12 ఫ్లోర్‌లు అదైతే కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు మీరు. అసలు పెయింటింగ్ కూడా చాలా బాగుందండి. కొత్త కొత్త డిజైనింగ్ కూడా పెయింటింగ్‌లో కూడా చాలా బాగుందనమాట. మీరు చూడొచ్చు. ఫ్రంట్ ఉన్నవి ఎమ్మెల్సీవి అంటే 6 టవర్సు. బ్యాక్ ఉన్నటివి ఎమ్మెల్యేవి 6 టవర్స్ అనమాట. మొత్తం 12 టవర్సు. చూడొచ్చు ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఏదైతే 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అవ్వాలో అదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ప్రస్తుతం ఏందంటే ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ అనమాట. ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్సు. కింద కిందుంది చూడండి. కిందంతా కూడా ఈ యొక్క గ్రౌండ్ లెవెల్ వరకు లేసింది చూడండి. అదంతా కూడా పైన ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. మనకి ఎగ్జాక్ట్‌గా ఆ ఏపీసీఐడీ బిల్డింగ్ ఉంది కదా! అక్కడి నుంచే మనకు ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి. గవర్నమెంట్ ఆఫీసర్‌కి సంబంధించిన బిల్డింగ్స్ గాని, అలాగే వాళ్ళు నివసించడానికి హౌసెస్ గాని అన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వబోతున్నాయన్నమాట. ఇదొక గవర్నమెంట్ సిటీ అని చెప్పుకోవచ్చనమాట. టవర్ చూడండి ఏ స్థితిలో ఉందో. ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 3-4 మంత్స్‌లో అయితే నాకు తెలిసి కంప్లీట్ అయిపోవచ్చండి. అలాగే మనకేందంటే ఈ టవర్ చుట్టూ కూడా గోడలాగైతే నిర్మిస్తున్నారనమాట. బ్యాక్ సైడ్ ఉన్న 6 టవర్స్‌కి, ఫ్రంట్ ఉన్న 6 టవర్స్‌కి. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించి బంగ్లాస్ అండి. ఇవి G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటాయి. మొత్తం 115 బంగ్లాస్ అయితే ఉంటాయి. 115 బంగ్లాస్ సంబంధించి అన్నిటి కూడా స్లాబ్ వర్క్స్, రూమ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క సిమెంట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మొదటి లైన్‌లో ఉన్న బిల్డింగ్స్‌కి అన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారండి. మీరు చూడొచ్చు. అలాగే మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి చూడండి టవర్సు. అవి 6 టవర్స్ అండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ అనమాట. అంటే లైక్ ఐఏఎస్, ఐపీఎస్ ఉంటారు కదా! వాళ్ళ కోసమైతే నిర్మించారనమాట. ఈ 6 కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితేనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఐకానిక్ టవర్స్ అండి. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్‌తో పాటు డయాగ్రిడ్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే ఏదైతే కోర్ కాంక్రీట్‌తో బిల్డింగ్ నిర్మిస్తారో వాటి కోసమైతే ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవైతే జరుపుకుంటున్నారండి. ప్రతి టవర్ దగ్గర కూడా స్టిల్ 1-5 వరకు కూడా ఆ యొక్క వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్ 1 అండ్ 2 ప్రస్తుతం మీరు చూస్తున్నదండి. ఈ రెండిటికి సంబంధించి ఎల్&టీ సారీ షాపూర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి. అలాగే అవతల వైపు 3కి, 4కి వచ్చేసి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే 5కి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. 1-4 వరకు ఐకానిక్ టవర్స్ 39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఐదవ టవర్ దాన్ని గ్యాట్ టవర్ అని కూడా అంటారు. అది 49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఐకానిక్ టవర్‌లో గల పెద్ద టవర్ అదేననమాట. అలాగే అందులోనే మనకు సీఎం గారి ఆఫీస్ గాని, సీఎం గారికి సంబంధించిన ఆఫీస్ అంతా కూడా ఆ యొక్క ఐకానిక్ టవర్ 5 గ్యాట్ టవర్‌లోనే ఉంటారు. ప్రస్తుతం ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి ఏందంటే కాంక్రీట్ వర్క్సు, అలాగే ఏదైతే మెయిన్ టవర్ వర్క్ చేస్తుందో అక్కడంతా కూడా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషను, అలాగే
కోర్ కాంక్రీట్‌తో నిర్మించడానికి మొత్తం 2 వైపులా కూడా ఈ యొక్క చెక్కలతో అయితే అలగేషన్ చేసుకుంటున్నారండి. అది అయిన తర్వాత ఏందంటే ఆహ్, కాంక్రీట్ పోసుకుంటూ ఒక ఫ్లోర్ లేపుకుంటూ వస్తారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నవి మినిస్టర్‌కి సంబంధించిన బంగ్లాస్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికి కూడా స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. దీనికి సంబంధించి బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మొత్తం చూడండి అన్నీ కూడా దాదాపుగా ఒక 7, 8 బంగ్లాస్‌కి పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా ఫినిషింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మీరు మొదటి బంగ్లా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. అంటే ఏంటంటే ఒక్కొక్క బిల్డింగ్ ఈ యొక్క బంగ్లాస్ ఉన్నాయి కదా! ఇందాక మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ చూసారు కదా! అందులో ఒక 2 బంగ్లాస్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. అంటే డిజైనింగ్ సేమ్ అదే డిజైన్‌లో ఉంటుంది. ఒకవేళ డిజైనింగ్‌లో ఏమైనా లోపాలుంటే మళ్ళీ సరిదిద్దుకొని రిమైనింగ్ బిల్డింగ్ అంటూ కూడా తీసుకెళ్ళిపోతారు. సో, అందువల్ల ఏందంటే మొదటి బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నారు. ఇక్కడ మొదటి బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. దాంతో పాటు ఇంక వరుసగా ఈ లైన్‌లో ఉన్న అన్ని టవర్స్ కూడా ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటూ వెళ్తున్నారండి. చూడొచ్చు. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క ఎమ్మెల్సీ క్వార్టర్స్ నుంచి ఒక 100 మీటర్స్ ఫ్రంట్ రాంగానే ఇదైతే ఉంటుందనమాట. ఈ యొక్క మినిస్టర్‌కి సంబంధించిన బంగ్లాస్ అయితే. ఇవి మీరు చూస్తున్నది ఎన్‌జీఓ టవర్స్ అండి. నాన్ గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన 21 టవర్స్ అనమాట. ఈ యొక్క 21 టవర్స్ వర్క్స్ చూసుకున్నట్లయితే అంటే కొంతవరకు 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయిన వాటికేంటంటే పెయింటింగ్ వర్క్స్ ఇవైతే వేసుకుంటూ వస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క 21 టవర్స్‌కి సంబంధించి 1900 ఫ్లాట్స్ అయితే ఉండబోతున్నాయండి. 1900 ప్లస్ అనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా ప్లస్ అంటే సెల్లార్ ప్లస్ 12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఇక్కడ 5, 6 దగ్గరున్న వాటికేందంటే ఫ్లోర్‌లు లేపుకోవడానికి అంతా రెడీ చేసుకుంటున్నారు. అలాగే 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయిన వాటికేందంటే పవర్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే పెయింటింగ్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఈ 21 టవర్స్ అండి ఇవి. చూడొచ్చు. ఇవి బ్యాక్ సైడ్ ఉన్న ఎన్‌జీఓ టవర్స్‌కి 12 ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయినాయి గదా! వాటన్నిటికి ఏందంటే పెయింటింగ్ వర్క్స్ అనమాట. కొంతవరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏసుకున్నారు. ఇంకా సైడ్స్ అయితే వేసుకోవాలి. అంటే ఒక్కొక్క ఆఫీసెస్ టవర్స్‌కి ఒక్కొక్క టవర్ అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుపుతున్నారండి. ఎమ్మెల్సీకి ఒక రకమైన పెయింటింగ్ అలాగే దీనికి చూడండి ఎన్‌జీఓ టవర్స్‌కి ఒక రకమైన పెయింటింగ్ అయితే వేస్తున్నారు. చూడొచ్చండి మీరు. ఇది పర్మనెంట్ హైకోర్ట్ అండి. ఇప్పుడు కడుతున్న పర్మనెంట్ హైకోర్ట్ అనమాట. ప్రస్తుతం ఇక పోర్ వర్క్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 7 పోర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మొత్తం 16 పోర్స్ అయితే వేసుకోవాలండి. ప్రస్తుతం ఏందంటే 7 అయితే కంప్లీట్ చేసుకోన్నారు. ఇప్పుడు ఎనిమిదో వాటికి, తొమ్మిదో వాటికి ఏందంటే ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ ఏదైతే చేసుకుంటున్నారనమాట అలొకేషను. అది కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద కాంక్రీట్ వర్క్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. ఎప్పుడైతే ఈ యొక్క పోర్ వర్క్స్ కంప్లీట్ అయిపోతాయో అప్పటి నుంచి ఇంకో బిల్డింగ్ లేపడం అయితే మొదలు పెడతారండి. ఈ యొక్క పర్మనెంట్ హైకోర్ట్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. చూడొచ్చు. అంటే అప్పుడు మనకు హైకోర్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే 3 అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడేందంటే 4 అయితే కంప్లీట్ చేసుకున్నారు. మొత్తం 7 అయితే కంప్లీట్ అయినాయి. ఇక్కడ మీరు చూస్తున్నవి అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అండి. ప్రస్తుతం ఏందంటే అసెంబ్లీకి సంబంధించి ఈ యొక్క పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. చూడొచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన పైలింగ్స్ అండి ఇది. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత పైలింగ్ వర్క్స్ వీటి మీద ఐరన్ రాడ్ అలిగేషన్ అవన్నీ కూడా చేసుకొని, కాంక్రీట్‌తో చేసుకొని ఒక కింద ఫ్లోర్ లాగా అయితే చేసుకుంటారనమాట. చేసుకున్న తర్వాత ఇంక బిల్డింగ్ అయితే లేపడం మొదలుపెడతారు. ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ప్రస్తుతం ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిందంటే మొత్తం ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. గత మనకు 2 ½ మంత్స్ నుంచి ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ అనమాట. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయండి. 12 కూడా G+18 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ పైలింగ్ వర్క్స్‌తో పాటు ఈ యొక్క ఐరన్ ఇన్‌స్టాలేషన్ అవైతే జరుగుతున్నాయన్నమాట. కింద ఫ్లోర్ లాగా ఏసుకోవడానికి. అలాగే కొంత పైలింగ్ కంప్లీట్ అయిన వాటికేందంటే, ఒక గ్రౌండ్ లెవెల్ వరకు 3 దగ్గర బిల్డింగ్ అయితే లేపుకున్నారండి.